అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని పరిశుద్ధమైన వాగ్దానము, అనుదినము ఆయన మా భారమును భరించున్నాడు. కీర్తన 68వ అధ్యాయము 19వ వచనం. ఈ వాక్యాన్ని క్రమం తప్పకుండా వింటున్నటువంటి ప్రియ సహోదరుడా, సహోదరి, మరొకసారి ప్రభుపేట మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు మనకు అనుగ్రహించబడినటువంటి వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రభువు అనుదినము మన భారములను భరించేవారిగా ఉన్నారని వాక్యము సెలవిస్తూ ఉంది. ఈ దినాల్లో తల్లిదండ్రులు బిడ్డలకు భారమైపోయినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాము. బిడ్డలు తల్లిదండ్రులకు భారమైపోయిన పరిస్థితులు, భర్తకు భార్య, భార్యకు భర్త భారమైనటువంటి సందర్భాలు మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. వారికి ఉన్నటువంటి అనారోగ్య పరిస్థితులు బట్టి, వారికి ఉన్నటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులు బట్టి వారిని భరించలేనటువంటి వారిగా ఈ లోకంలో మనుషులు ఉన్నట్లుగా మనం తెలుసుకునవచ్చు. ఒకవేళ నీవు కూడా అనేక భారాలు భరిస్తూ నాకెవరూ తోడుగా లేరు, నాకెవరూ సహాయం చేయరు అని దిగులు చెందుతూ ఉన్నావా? అయితే ప్రభు వాక్యం సెలవిస్తూ ఉంది, ఈ లోకంలో నీవు నమ్ముకున్నవారు నిన్ను భరించలేకపోయినప్పటికీ కూడా నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్త, నీ పాపముల కొరకై మరణించి తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నీ భారాలన్నీ భరిస్తానని సెలవిస్తూ ఉన్నారు. నువ్వు చేయవలసింది ఒకటే, ఆయన చెంతకొచ్చి నీ భారమంతా ఆయన మీద మోపినప్పుడు నీకు గొప్ప విడుదల, మనశ్శాంతి, సంతోషాన్ని ప్రభు దయచేస్తారని వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రయాసపడి పాపభారం మోసుకునిచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని యేసుక్రీస్తు ప్రభువారు సర్వులను ఆహ్వానిస్తూ ఉన్నారు. నీ పాపం వలనే నీకు రోగము, నీ పాపం వలన నీకు ఒంటరితనము, నీ పాపం వలనే మనుషులను విడిచిపెట్టినటువంటి పరిస్థితి, నీ పాపం వలనే రుణబాధలు, ఇవన్నీ కూడా నీవు చేసే పాపం ద్వారానే నీకు అనుగ్రహించబడతా ఉన్నాయి. అయితే నీ పాపాన్ని యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర ఒప్పుకున్నట్లయితే నిన్ను ఆయన క్షమించి నిన్ను ఆశీర్వదించి నిన్ను దీవిస్తారని మరొకసారి ప్రభుపేట గుర్తు చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. రండి ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధుడైన మా పరమ తండ్రి, మరొకసారి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాము. ఈ దినాన్న మీరు మాకు అనుగ్రహించిన వాగ్దానం బట్టి వందనాలు. అనుదినము ఆయన మా భారములను భరించుచున్నాడని కీర్తన 68వ అధ్యాయం 19వ వచనం ప్రకారంగా మీరు మాట్లాడినందుకై మీ నామాన్ని స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం తండ్రి. ఈ లోకంలో దేవా, మరి మా బంధువులు, రక్త సంబంధికులు, మా కుటుంబ సభ్యులు మా భారాన్ని భరించలేరు. కొన్నిసార్లు మాకున్నటువంటి పరిస్థితులు బట్టి మమ్మల్ని విడిచిపెట్టేసేవారిగా ఉండవచ్చు. కానీ మేము ఏ స్థితిగతుల్లో ఉన్నా, ఎంత హృదయ భారంతో ఉన్నా, ఆ భారాన్ని మీరు భరించి మాకు విశ్రాంతిని కలుగు చేస్తానని సెలవిచ్చారు తండ్రి. కనుక ఈ వాక్యాన్ని ఎవరైతే భారభరితమైనటువంటి హృదయంతో వింటున్నారో, ఎవరైతే నిందల్లో, అవమానాల్లో ఉండి ప్రభువా, ఒంటరితనంలో ఉండి తండ్రి ఈ వాక్యాన్ని వింటున్నారో వారిని ఆదరించండి. వారు మీ దగ్గరికి వచ్చి వారి యొక్క భారాలను దేవ మీకు తెలియపరిచి వాటి నుంచి విడుదల పొందుకోవడానికి మీరే సహాయం చేసి మహిమ పొందుకునమని మీ కృపగల హస్తాలకు ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి కుటుంబాన్ని మరొకసారి అప్పగించుకుంటూ సమస్తమైన మహిమను మీకు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన, శ్రేష్టమైన, శక్తివంతమైన నామములో స్తుతించి ప్రార్థించి బ్రతిమారి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము కూడి ఉన్న మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్.